అవసరమైతే ఈయన్నే ఉరి పెట్టుకొని వస్తామా ప్రజల కొరకు తప్ప నిన్నైతే వదిలిపెట్టా. ఎమ్మెల్యేలు అంటే ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే అనిపిస్తుంది. ఆ బతుకైపోయిందన్న మా బతుకులు. 72,000తో గెలిపించారన్న నన్ను మా ప్రజలు. హైదరాబాద్లో టాప్ మెజార్టీ అన్న నాది. నా మీద పగ ఉంటే నన్ను చంపేయండి నా సస్తా. నా ప్రజలు ఇప్పుడు 3 ముక్కలు చేసిరన్న నా కాన్స్టిట్యున్సీని. ఒకటేమో హైదరాబాద్లో కలిపిర్రు, ఒకటి తీసుకొని మల్కాజ్గిరిలో కలిపిర్రు, ఇది తీసుకొని హైదరాబాద్లో కలిపిర్రు. నా మీద పార్టీలో చేయని కాలం కదా, నన్ను చంపేయండి సస్తా, నా ప్రజలను కాపాడమని చెప్తున్నాను. నా మీద కోపంతో నా ప్రజలకు అన్యాయం జరగద్దు. ఇది గిట్ట మీరు తీయకపోతే నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చెప్తా ఉన్నాను. ఈ మా కాలనీల గిట్ట మీరు గిట్ట 22 ఏళ్ళకి తీయకపోతే మా ప్రజల్ని ఇబ్బంది ఇట్లా పెడుతూ ఉంటే ఈ మాధవరావు కృష్ణారావు ఊకున్న వ్యక్తి కాడు. అవసరమైతే ఈయన్నే ఉరి పెట్టుకొని వస్తామా ప్రజల కొరకు తప్ప నిన్నైతే వదిలిపెట్టా. మీరు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఏదైతే నిన్న మా మంత్రి గారు మాట్లాడారో, హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరంగా మేము ఏం చేశామో, మీరేం చేశారో, ఏదైతే మీ పార్టీ గతంలో ఉన్నప్పుడు ఎన్ని ల్యాండ్ అమ్ముకుందో, మేము వచ్చిన తర్వాత పైగా ల్యాండ్ గజం జాగమలే. మనం ఎవరిని బాధ పెట్టలేం, మనం గవర్నమెంట్ ల్యాండ్లలో బాధ పెట్టలేం. కొన్ని రోజులు హైడ్రాన్ తీసుకొచ్చిర్రు, కొన్ని రోజులు ఇది తీసుకొచ్చిండ్రు. ఇక ట్యాక్సులు విపరీత ట్యాక్సులు, మంచినీళ్ళక మంచినీళ్ళు. మన మలేషియన్ టౌన్షిప్ ప్రెసిడెంట్ వచ్చాడు, 70 లక్షలు కడుతున్నాను సార్ అని చెప్తున్నాడు నీళ్లకు. నువ్వేమో నీళ్ళు ఇచ్చినావు బ్రహ్మాండంగా, 70 లక్షలకు అపార్ట్మెంట్ కడతామంటే ఆశ్చర్యపోయి. ఏడికి కడతారన్నా?